జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హత్యలకు, అత్యాచారాలకు, దొమ్మిలకు, దోపిడీలకు, గృహదహనాలకు అమ్మా నాయనా అసలు లెక్కేలే అంతులే జరుగుతూ ఉంటాయి. అలాంటి పశ్చిమ బెంగాల్లోనే కలకత్తా నగరం అనేది ప్రస్తుతం జిహాదీలకు మారుపేరుగా మారుతా వచ్చేది కాదు, చెప్పాలంటే ఆల్రెడీ మారిపోయింది. అంతేకాకుండా ఈ కలకత్తా నగరం అక్రమ వలసదారులకు స్వర్గధామం లాంటిదన్నమాట. ఇక స్మగ్లింగ్కు సైతం కేంద్ర బిందువుగా ఈ కలకత్తా నగరం మారిపోయింది. పైగా ఇప్పుడు రేపిస్టులు కూడా ఈ కలకత్తా నగరం అడ్డాగా మారిపోతా వచ్చింది. అది కూడా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేతలే ఈ అత్యాచారాలకు పాల్పడుతూ ఉండడం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇటీవల కాలంలో ఆర్జికర్ హాస్పిటల్లో లేడీ డాక్టర్ను అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసిన సంగతి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి ముందు సందేశ్ ఖలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజు కూడా ఒక హిందూ మహిళను తీసుకొచ్చి అది కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే అత్యాచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకుల మూలంగా ఈ కేసు అంతా కూడా వెలుగులేకొచ్చింది. ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలి. వాస్తవం, ఏ తృణమూల్ కాంగ్రెస్ నాయకుల వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు ఒక రాక్షస పర్వాన్ని అయితే చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఒక బాధితురాలు ఉంటుందో ఆ అమ్మాయిని తీసుకుపోయి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో అదే సందేశ్ ఖలీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టింది. కానీ ఏం చేశారు తెలిసిన, ఈ సిగ్గు, మానవ, నీతి, జాతి విలువలు లేని ముండా కొడుకులు వీళ్ళ బతుకుల్లో అశుద్ధం వీళ్ళు పోయి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ ఓట్లేసి మళ్ళీ గెలిపించారు. నువ్వు భయపడినావా, లేకపోతే నువ్వు పెడితే ప్రలోభాలకు గురైనావా, లేకపోతే నువ్వు ఏం చేసావు అనేది పక్కన తప్పు. మీ ఆడబిడ్డలను ఎత్తుకొని వాళ్ళు ఒక పక్కన అత్యాచారాలు చేస్తా ఉంటే ఒక పక్కన ఓచుకోత్తలకు వస్తా ఉంటే మళ్ళీ వాళ్ళని గెలిపించారా? సిగ్గులే. మీ అటోళ్ళు ఏమైపోయినా కూడా తప్పేలే, ఏమైపోయినా తప్పులేదు. అటువంటి సందేశ్ ఖలీలో మళ్ళా తీసుకుపోయి మళ్ళా తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు. ఏమి చెప్పాలి, ఏం చెప్పాలంటే ఇటోళ్ళు ఉండే దేశంలో ఉన్నాం మనము. అయోధ్య రామ మందిరం అనేది మన హిందువులకు 500 సంవత్సరాల నాటి కళ. అలాంటి కళను భారతీయ జనతా పార్టీ నిజం చేస్తే అదే అయోధ్య ఉన్నటువంటి ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్లో తీసుకుపోయి ఆ సమాజ్వాదీ పార్టీలు గెలిపించారు. ఈ నీతి జాతి విలువ లేనటువంటి ఈ గలీజ్ ముండా కొడుకులంతా, సంకర్ జాతి ముండా కొడుకులంతా ఏం బతుకులు రా స్వామి. కాదురా నాయన, మన వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నాము, ఇంత స్వతంత్రంగా బతుకుతున్నాము. అన్నీ మర్చిపోయి ఇంత మున్నాకోరి బతుకులు ఎటకరా బతుకుతున్నారు. ఎందుకు మీ బతుకులు? ఎందుకు? మీకంటే బురదలో బుల్లే పందుల మేలు కదా మీకంటే. దరిద్రపండా కొడకల్లారా, మీ వల్ల ఏవరా దేశానికి ప్రయోజనమా? ఈ బతుకులు జడా. సరే, ఆ తర్వాత ఇదే పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో మైనర్ హిందూ బాలికపైన అత్యాచారం చేసిన సంఘటన ఒకటి వెలుగులేకొచ్చింది. ఇవన్నీ చేసింది ఎవరో తెలిసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఈ 3 సంఘటనల్లో బాధ్యులైనటువంటి నిందితుల పైన ఎవరు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అటువంటి అభినవ శూర్పణఖ మమతా బేగం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా. పైగా కేంద్ర ఏజెన్సీలు ఈ కేసుల్లోకి అడుగు పెట్టడంతో కేంద్ర ఏజెన్సీలను అడ్డుకోవడానికి ఈ మమతా బేగం విఫలయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ కోర్టులకు పోయి ఈ కేసుల మీద కేంద్ర ఏజెన్సీల విచారణకు ఆదేశించేలా చేసింది. వాళ్ళు చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా అక్కడ ఆదరణ ఉన్నదా అంటే అది కూడా లేకపోయా. కానీ వాళ్ళు చేసే పని అయితే వాళ్ళు నిజాయితీగా చేస్తానే ఉన్నారు. అంటే ఈ రేపిస్టులకు ఈ మమతా బేగం ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. స్వేచ్ఛ, మామూలు స్వేచ్ఛ కాదు, పోండి అన్నట్టు వదిలేసిందట్టే. నాకు ఎందుకో డౌటు, ఇది స్త్రీలింగమా పురుషలింగమా? ఇది ఏమైంటుంది నా డౌటు. ఎందుకంటే ఆడబిడ్డల మీద అమ్మాయి అత్యాచారాలు చేస్తూ ఉంటే ఒక ఆడదండి ఆ విధంగా ఎట్లా చేస్తుంది, ఇది ఎట్లా సపోర్ట్ చేస్తుంది, నాకు అర్థమే కావడంలే. ఇది ఆడదేనా? ఒకసారి ఎందుకులే, కొన్ని తక్కువ మాట్లాడితేనే బాగుంటుంది. ఏంది ఇదంతా, ఎంత దారుణం చేస్తాము. నిజానికి పశ్చిమ బెంగాల్లో ఈ మమతా బేగం ఒక ముఖ్యమంత్రి కాదు, పశ్చిమ బెంగాల్ హోమ్ మినిస్టర్ కూడా ఎవరో ఈ మమతా బేగం. పైగా పశ్చిమ బెంగాల్కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈవిడి గారే. అంటే కీలకమైన శాఖలన్నీ కూడా ఆవిడ డిక్కీ కింద వేసుకొని కూర్చునింది. అంటే ఏ అత్యాచారానికి సంబంధించిన కేసు వివరాలైనా ముందుగా మమతా బెనర్జీ చేతికే పోతాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆమె, హోమ్ అంటే పోలీసులు అంతా కూడా ఆవిడ కిందనే ఉంటారు, ఇంకా ఆరోగ్య శాఖ అంతా కూడా ఆవిడ కిందనే ఉండే, ఇంకా ఆవిడని కాదని చెప్పి ఏం పోతుంది. కానీ ఈ మమతా బేగం ఒక ఆడదై ఉండి సాటి మహిళలపైన అత్యాచారాలు చేస్తూ ఉంటే
చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఎవరైతే అత్యాచారాలు చేసుంటారో వాళ్ళను ఆ కేసుల నుంచి తప్పించే ప్రయత్నం అంతా కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. మనం ఈ కేసు గురించి ఇప్పటికే ఒక వీడియో చేసాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కలకత్తాలోని ఓ లా కాలేజీలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయిను ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విద్యార్థులు అతి దారుణంగా అత్యాచారం చేశారు. అది కూడా లా కాలేజీలోనే. అందరూ చూస్తూ ఉండగానే ఈ అత్యాచారపరం అయితే జరిగింది. బహుశా ఇలాంటి ఘోరమైన దారుణమైన అత్యాచారాలను మన సినిమాల్లోనే చూస్తూ ఉంటాం, అడపాదడపాది కూడా. ఇక ఆ అమ్మాయిని అత్యాచారం చేయడమే కాకుండా ఆ అత్యాచారాన్ని వీడియో తీసి ఆ వీడియోను చూపించి ఆ లా కాలేజీ అమ్మాయిని ఈ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకులు బెదిరించసాగినారంట. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం ఇదే. ఏం చేస్తే పాపం వాళ్ళు, ఏమి చేస్తే తక్కువ అంటాలే, వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలో మీరు ఒకసారి ఆలోచించండి. ఇక ఆ అమ్మాయి ఏం చేసింది, తట్టుకోలేక హింసను, వాళ్ళ టార్చర్ను పోయి భారతీయ జనతా పార్టీ నాయకులను ఆశ్రయించడంతో ఇక అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక బీజేపీ నాయకుల యొక్క సహాయంతో ఆ అమ్మాయి పోలీస్ కేసును రిజిస్టర్ చేయించింది. పోలీసులు కూడా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మింగుడు పడక ఆ కేసును రిజిస్టర్ చేశారు. ఇక నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో, అంటే కేసు అయితే ఫైల్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇంకేం ప్రయోజనం. మళ్ళీ ఏం చేశారు, భారతీయ జనతా పార్టీ నాయకులు దక్షిణ కలకత్తాలో ఒక భారీ ర్యాలీని అయితే నిర్వహించారు. ఎవరికి, ఆ ఆడబిడ్డకు మద్దతుగా. ఆ ర్యాలీని చూసి భయపడిపోయినటువంటి ఈ మమతా బేగం ఇక ఏం చేయాలనో తెలియక ఆ ముగ్గురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయించింది తూతూ మంత్రంగా. ఆ అత్యాచారం కేసులో అసలు నిందితుడి పేరు వచ్చేసి మనోజిత్ అంట. వాడు ఆ క్యాంపస్లోని తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగానికి హెడ్గా ఉంటూ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరినాడంట అక్కడ. మళ్ళా వాడి గ్యాంగ్తో ఈయన గారు మ్యాంగో అని పిలిపించుకుంటాడంట. అదేం పేరో మరి, మ్యాంగో, ఈడు గుడిగాల ఈడు. ఇంకా ఒక పక్క అధికారంలో ఉండే పార్టీ ఏది, ఈయన ఉండేటటువంటి పార్టీ, ఈ మమతా బేగము రాక్షసులకు అందరికీ రాక్షస మాత అయిపోయా, ఇంక పూర్తిగా పెత్తనం అంతా కూడా చెలాయిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి సంఘంలో జనరల్ సెక్రటరీ పదవిని ఇస్తానని చెప్పి కూడా ఆ బాధితురాలకి ఆశ చూపించాడంట. అట్టైనా కూడా సైలెంట్ అయిపోతుందని. కానీ ఆ లా కాలేజీ విద్యార్థిని మాత్రం ధైర్యంగా బీజేపీ నాయకులు కలిసి ఈ కేసు పెట్టడంతో ఇప్పుడు ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇది ఒకటి కాదు, ఇట్లాంటి పదులు కాదు, కొన్ని వందల వేలు జరుగుతున్నాయి. మన దృష్టికి వచ్చేటి కొన్ని అతి తక్కువ, ఇంకా మనకు తెలియకుండా ఆడ కలిసిపెట్టి ఎన్నో చెప్పినా కదా. ముఖ్యమంత్రి ఆవిడ గారే, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ కిందనే ఉంటుంది, ఆరోగ్య శాఖ అంతా ఆవిడ కిందనే ఉంటుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర పోయి కేసు పెడతారు. సరే, ఏం చేస్తారు, వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి పంపిస్తారు. వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఏం చేస్తారు, అత్యాచారం జరగలేదంటారు, అయిపోయి కథం, కేసు క్లోజ్. ఈ మాదిర ఈ పశ్చిమ బెంగాల్లో జరుగుతూ ఉండేటటువంటి నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కాదు. ఇదంతా ఎవరు వాళ్ళంటే ఈ పనికి మాలినటువంటి ఈ స్వార్థపూరిత, ఈ అసమర్థ, ఈ బాధ్యత లేని హిందువులు ఉన్నారు చూసినావా, ఈ నపుంసకుల వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. వీళ్ళకి సిగ్గు రాకపోతే, వీళ్ళకి ఇంకన్నా జ్ఞానోదయం కాకపోతే ఇది కాదు, ఇంతగా మించి జరుగుతాయి. అప్పటికి కూడా వాళ్ళకి సిగ్గు రాదు నాకు తెలిసి. అయితే మీ బతుకులు జడ ఎట్ట పుట్టారా ఈ దేశంలో, మీ ఎట్టటోళ్ళు అంతా కూడా బతుకులు జడ. మీ అట్టోళ్ళ ప్రపంచంలో ఏ దేశం కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే బాధ్యత లేని ఒక తండ్రిని కుటుంబం ఎలా అయితే యాక్సెప్ట్ చేయదో, బాధ్యత లేని ప్రజలను ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేయదు. అది నేను చెప్పేది. ఏమంటారా, ఏకీభవిస్తాను నా మాటలతో? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.